బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి పురంధేశ్వరి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. మరోవైపు హైందవ శంఖారావం విజయవంతంగా నిర్వహించిన వీహెచ్పీ నేతలతోనూ అమిత్ షా సమావేశం కానున్నారు. కాసేపట్లో నోవాటెల్కు రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమిత్ షా కార్యక్రమాలు ముగియగానే ఆయనతో కలిసి కొండపావులూరుకు వెళ్తారు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవాల్లో అమిత్ షాతో పాటు సీఎం చంద్రబాబు పాల్గొంటారు. బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, ఈ సమావేశంలో ఎట్లాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, బీజేపీ కీలక నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవోటల్లో సమావేశమయ్యారు. ప్రజెంట్ 7th ఫ్లోర్ లో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈరోజు ఒక కీలక సమావేశం జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి. అయితే సొంతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర నాయకత్వం అంతా కూడా ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి, రాష్ట్రంలో ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపైన పార్టీ నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విధంగా ఆంధ్ర రాష్ట్రాలకి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా కేంద్ర నాయకత్వం ఇస్తున్న నేపథ్యంలో వాటన్నింటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలవరానికి ఆ నిధులు, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ ప్యాకేజ్, అదేవిధంగా ప్రత్యేక రైల్వే జోన్ తో పాటు అమరావతి నిర్మాణానికి కూడా ఆ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన అన్ని ప్రామిసెస్ కూడా ఫిల్ఫిల్ చేస్తా ఉంది. అన్ని అంశాలపైన కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా ప్రస్తుతం ఆ మీటింగ్ లో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పుడు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా బలోపేతం అవ్వాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అంతా కూడా ఆ కార్యాచరణ రూపొందిస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడు, ఎంపీకి సంబంధించి కూడా కసరత్తు ఆ బీజేపీ నాయకత్వం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా లోపల డిస్కషన్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ సామాజిక వర్గాన్ని ఈసారి అధ్యక్షుడు చేయాలని చెప్పి దానిపైన కూడా డిస్కషన్ జరుగుతుందని తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అటు ఆ బీసీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇస్తారని కూడా మనకి సమాచారం జరుగుతుంది. ఓవరాల్ గా లోపలైతే చాలా కీలక సమావేశం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు మారుతా ఉన్నాయి. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో చాలా అన్ని కూడా డెలివరీ చేసిన నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పి కూడా కేంద్ర నాయకత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ అంశాలపైన కూడా అమిత్ షా బీజేపీ నాయకత్వం అంతా కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం లోపల సమావేశం కొనసాగుతా ఉంది. దాదాపు 2 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మరి కాసేపట్లో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాబోతా ఉన్నారు. ఈ మీటింగ్ అనంతరం కొండపావులూరులో ఎన్ఐడిఎం భవనాన్ని ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. శ్రావణి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.